సార్ స్మెల్ ప్లీజ్. సార్ ఇది బాగుంది, ఇంకో స్టైల్. ఓకే. చూడు, ఎంతసేపని నా మనవడి ఫోటోనే తీస్తావు? చూడ్డానికి కలర్ఫుల్గా లేదు. ఫ్రేమ్ మార్చమంటారా మేడం? అక్కడ నా మనవరాలుంది, దాన్ని ఫ్రేమ్లోకి తీసుకునిరా. కానీ పెళ్లి కూతురు అమ్మాయి కదా మేడం. నా నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. అది వాళ్ళు నా మీద పెట్టుకున్న గౌరవం. కానీ నువ్వు మాత్రం భయపడేలా చేసుకోకు. అర్థమైంది మేడం. అమ్మా, ఇందా నుంచి వంశీ గారిని బావ బావని పిలుస్తున్నా కదా, ఒక్కసారి ఫ్రేమ్లోకి రా అమ్మా. నేనా? తప్పుగా అర్థం చేసుకోకమ్మా, ఇదొక ఫ్యామిలీ ఫోటో అనుకో. నీ బావ నేను ఆట పట్టిస్తున్నాడు అనుకో, నేనే నీ ఫోటో తీస్తున్నాను అనుకో. రామ్మా. మీ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా పివి శ్రీరామ్ గారు? తను నా కూతురు, పెళ్లి కూతురు కాదు. అమ్మా, నేను తీస్తున్నది ఫోటోలు, ఎక్స్రేలు కాదు. ఇలాంటివి చేస్తే చాలా కలర్ఫుల్ గా ఉంటుందమ్మా. నాకిక్కడ ఒళ్ళు మండిపోతుంది. అయినా ఏంటి ఐరేంద్రి, నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మన వంశీ నక్షత్ర ఎంత సరదాగా, ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసు కదా. అది కాక ఇద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు కదా. అమ్మా, ఇప్పుడు ఆ మాట ఎందుకులేమ్మా? ఒకే రూమా? తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానులే శ్రీరామ్ గారు. అది ఇప్పుడు అందరిలో. నక్షత్ర, నేను చెప్తున్నాను, వచ్చి బావ పక్కన నించో. అమ్మమ్మా. ఒరే పండు, హీరోయిన్ మారింది, సాంగ్ మార్చరా. ఓకే సార్. ఇద్దరుగా పొద్దుతులు రండి, కాల్చి పారేస్తున్నాం. వసుంధర జీవితం బలవుతుందనుకుంటే దాని ప్లేస్ లో నా కూతుర్ని పెట్టి మేనేజ్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు కాంతం. ఏం కాదులే ఐరేంద్రి, నువ్వు కాసేపు. ఏమైంది పివి గారు? శ్రీరామ్ గారు. బాబు, నాకు మా అమ్మా నాన్న కలిసి పెట్టిన పేరది, విడదీసి పిలవకు. సార్, మీ కళ్ళల్లో ఎమోషన్ లేదు. ఏమ్మా, మీ ఫేస్ లో ఫీలే లేదు. అసలు జంట అంటే ఎలాగుండాలంటే, గుడిలో గంట మోగినప్పుడు చెట్టు మీద ఎగిరే పక్షుల్లా, ఒకే గాలిపటం ఎగిరేసే పిల్లల్లా, ఒక పందెంలో ఎగిరే చిల్లర్లా, ఒక బెల్లం మీద కూర్చున్న ఈగల్లా ఉండాలి కదా శ్రీరామ్ గారు. అంతే ఆనంద్ గారు. అయితే నాకు ఐడియా వచ్చింది. రూమ్లో మేమిద్దరం ఉన్నట్టు. అంతే సార్, అంతే. ఎస్ సార్, ఎస్ సార్. మీరు మూడులోకి రండి, నేను కెమెరా స్టార్ట్ చేస్తా. ఓకే ఓకే, జాగ్రత్తగా తీయండి. రెడీ? రెడీ. ఓకే, రెడీ రెడీ స్టార్ట్. ఓకే, అప్పుడు తనేంటంటే రావటమే ఇలా దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు ఇలా నిలబడిందనమాట. సార్ బాగుంది, ఇంకో స్టైల్. ఓకే సార్, ఓకే. తర్వాత నువ్వు వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోతుంటే నేను ఇలా లాగి ఇలా పట్టుకున్నాను అనమాట.
ఎక్కడికి వెళ్ళావక్క? నువ్వు ఉండాల్సిన స్థానంలో నక్షత్రం ఉంది. ఇంట్లో వాళ్ళ నీ మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది. త్వరగా రా అక్క. మురళి వసుంధర పెళ్లి జరగడం కాదు కాంతమ్మా. మాకు తగిన శాస్తి జరుగుతుంది. ఏదో ఒకటి చేయి కాంతం. బా చేస్తాను లేరేంద్రి, కాసేపుండు. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైందో తెలుసా? నేను ఎదురు అయ్యో పడిపోయింది. అలా బేబీ! అయ్యో సారీ సారీ. సూపర్ సార్, వెల్ డన్ సార్. ఎదురుగా మీ ఫీల్స్ కాకపోయినా మీరు మంచి ఫీల్ చూపించారు. లాస్ట్ లో బాగుందా? సూపర్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఆపోయా కాసేపు. పెద్ద చెప్పొచ్చావు, నీకు బానే వస్తాయి కానీ నువ్వు ఇక్కడి నుంచి. వస్తానమ్మా. ఒరే పండు, సామాన్ సద్దురా. మర్చిపోవద్దు, పెద్ద ఫ్రేమ్. ఓకే ఓకే సార్. ఓకే లాస్ట్ లో ఓకే సార్. బాగా తీయండి. అరే పదరా. లేదులే బేబీ, ప్రతి ఓడు చెప్పేవాడే. పద బేబీ రా. జాగ్రత్త, పడిపోతుంది. ఇంకా ఎంతసేపు అలా ఆలోచిస్తావు సుచిత్ర? వంశీ పక్కన పదే పదే వసుంధర స్థానంలో నక్షత్రం వస్తోంది. నేననుకున్నట్టుగానే వాళ్ల ప్రేమ నిజమవుతుందేమో చూడాలి. హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు. ఏం జరిగి ఉంటుంది? మాట్లాడు మామ్. ఇక్కడ కాదు బేబీ, పద పద. చెప్పండి డాక్టర్. అతని ఆరోగ్యం బాగుందని చెప్పలేను మేడం. అతనిలో చలనం రాకుండా ఉండటానికి మీరన్నట్టుగానే ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. కానీ ఎవరి సంకల్ప బలమో కానీ ఆయనలో మళ్ళీ చలనం వస్తోంది. మేం మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తే ఆయన కోమాల నుంచి బయటికి రావచ్చు, రాకపోవచ్చు. మీ అల్లుడు గారని మీరు చెప్తున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాను. తొందరపడితే తర్వాత మీరే బాధపడతారు. ఉంటాను మేడం. ఇదేంటి మామ్ ఇలా జరుగుతుంది? మురళికి వసుంధరకి పెళ్లి కాకముందే బావ స్పృహలోకి వస్తే మన పరిస్థితి ఏంటి? అక్కడి దాకా రాకుండా, వంశీ ఇంటికి రాకుండా వెళ్ళి చూసొద్దాం. పద బేబీ, పద. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందమ్మా? మన వంశీ సార్ క్షేమంగా ఉండాలంటే ఇంతకంటే వేరే దారి లేదు చిత్రసేన్ గారు. మీరన్నట్టుగానే వంశీ సార్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి మీకు తెలిసిన డాక్టర్తో వంశీ సార్కి వైద్యం చేపిద్దాం. ఈ పని ఎంత త్వరగా అయితే అంత మంచిదమ్మా. అవును చిత్రసేన్ గారు, నా పని నేను పూర్తి చేస్తాను. అయిపోయింది మేడం. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఐసీయూ రూమ్లోకి తీసుకెళ్తాం. అక్కడ ఉన్నంతసేపు మీరు స్పృహలో లేనట్టుంటేనే మీరు క్షేమంగా తిరిగొస్తారు. ఉన్న కాసేపు స్పృహలో లేనట్టే ఉండాలి. అర్థమైంది మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మా వసుంధర, టైం అవుతుంది, వెళ్దాం పదమ్మా. ఒక్క నిమిషం చిత్రసేన్ గారు. ఈ బూర్కా వేసుకోండి. మీ మీద అప్పుడు ఎవరికీ అనుమానం రాదు. దిగండి. పదండి వెళ్దాం. ఆగండి చిత్రసేన్ గారు. ఏమైందమ్మా? ఐసీయూ రూమ్లోకి డాక్టర్ గారు వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారేంటమ్మా? వంశీ సార్ జీవితం ఇలా అవ్వడానికి కారణం వాళ్ళే చిత్రసేన్ గారు. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చూడండి మేడం, ఇప్పుడు వంశీ పొజిషన్ ఏంటి డాక్టర్? చెప్పాను కదా మేడం,
మీరు చెప్పినట్టుగానే ఈయనకి చలనం రాకుండా ఇంజెక్షన్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈయన పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇంకో ఇంజెక్షన్ ఇస్తే ఏమైనా జరగచ్చు. అంటే మా బావ కోమాలోంచి బయటికి రాడంటారా? అది నేను చెప్పలేను మేడం. ఇతని బాడీ కండిషన్ మారుతూ వస్తుంది. నేను చేయాల్సిన పని ఇంకా పూర్తవలేదు డాక్టర్. అప్పటిదాకా మా అల్లుడు స్పృహలోకి రాకూడదు. ఇప్పుడేం చేద్దాం? అలా అయితే ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్స్ కనెక్ట్ చేసి ఈయన్ని కండిషన్లో ఉంచాలి మేడం. అలాగే చేయండి డాక్టర్ గారు. సిస్టర్, ఇక్కడున్న కనెక్షన్స్ని రిమూవ్ చేయండి. ఓకే డాక్టర్. మీరు పదండి మేడం. ఏమైందమ్మా? చిత్రసేన్ గారు, మనం వంశీ సార్ ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళైన ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఎలాగైనా వంశీ సార్ని ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి తీసుకువెళ్ళాలి. కానీ మనం ఐసీయూ రూమ్లోకి వెళ్ళడం వీలు కాదు కదా. ఇప్పుడు వంశీ సార్ని ఎలా తీసుకొస్తాం? దేవుడు మనకి మరొక అవకాశం ఇచ్చాడు. ఇంకా సేపట్లో వంశీ సార్ని ఇక్కడి నుంచి వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు మనం వంశీ సార్ స్థానంలో ఇతన్ని మార్చేస్తే సరిపోతుంది. అలా అయితే ముందు మనం వాళ్ళని దారి మళ్లించే ప్రయత్నం చేయాలి. వాళ్ళు దారి మళ్ళడం కోసం మనం అవస్థలు పడక్కర్లేదు చిత్రసేన్ గారు. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళొచ్చి వంశీ సార్ని వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఈలోపు మీరు ఈ హాస్పిటల్కి పవర్ జనరేట్ అయ్యే మెయిన్ దగ్గరికి వెళ్ళి ఆ మెయిన్ ఆఫ్ చేయండి. హాస్పిటల్ మొత్తం చీకటిగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు జనరేటర్ ఆన్ చేస్తారేమో, జనరేటర్ మెయిన్ కూడా పీకేయండి. వాళ్ళు వంశీ సార్తో స్ట్రెచ్చర్తో వస్తున్నప్పుడు నేను ఇటువైపు నుంచి స్ట్రెచ్చర్ తీసుకువెళ్ళి మీకు కాల్ చేస్తాను. మీరు అప్పుడు పవర్ కట్ చేయండి. మనం అప్పుడు అనుకున్నట్టు జరుగుతుంది. మంచి ఐడియా ఇచ్చావమ్మా. వంశీ సార్ని మీరు చూసుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను ఇప్పుడే వస్తానమ్మా. మీరు నాతో రండి. డాక్టర్, ఇది ఉంచండి. మా అల్లుడి ప్రాణం కాపాడండి. ఒకవేళ పోయినా అది మామూలు ఆపరేషన్లా జరిగి ఉండాలి. నేను చెప్పినట్టుగానే చేయండి. ఓకే మేడం. రండి మేడం, పేషెంట్ దగ్గరికి వెళ్దాం. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? అర్థమైంది మేడం. అన్నా, ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి. తీసుకోండి మేడం. హలో చిత్రసేన్ గారు, నేను వసుంధరని. అమ్మా వసుంధర, నేను ఇక్కడే ఉన్నానమ్మా. రెడీగా ఉండండి. నువ్వు చెప్పగానే పవర్ కట్ చేస్తానమ్మా. సిస్టర్, అంతా రెడీనా? రెడీ డాక్టర్. బాయ్, ఈ స్ట్రెచ్చర్ని రూమ్ నెంబర్ 3కి షిఫ్ట్ చేయాలి. తీసుకురండి. ఓకే సార్, మీరు పదండి మేడం. తీసుకురండి. రండి, జాగ్రత్త. చిత్రసేన్ గారు, వాళ్ళు వస్తున్నారు. పవర్ ఆఫ్ చేయండి. అలాగేనమ్మా. అన్నా, మీరు త్వరగా స్ట్రెచ్చర్ మీద పడుకోండి. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే మేడం, పదండి. చిత్రసేన్ గారు, పవర్ ఆన్ చేయండి.
డాక్టర్ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, పదండి వెళ్దాం. మేడం ఇక మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది డాక్టర్. మా బావని ఎలాగైనా త్వరగా కోలుకునేలా చేయండి డాక్టర్. అలాగే మేడం. మమ్మీ, డాడీ. ఎవరు నువ్వు? నా పేరు రోడ్ నెంబర్ 12 అండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదండి. రేయ్, నాటకాలు ఆడుతున్నావా? అసలు ఎవర్రా నువ్వు? నిన్నెవరు పంపించారు చెప్పు. నిజంగా నాకు తెలియదండి. ఇందాక ఎవరో నా తల మీద బత్తాయి పండుతో కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదండి. వీడిలా అడిగితే ఎందుకు చెప్తాడు మామ్? డాక్టర్ ఒకసారి వీడికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి. లేదమ్మా, ఇలా ఎవరో కావాలనే చేస్తున్నారు. అదెవరో నాకు తెలుసు. ఎవరు మామ్? ఆ మురళీగాడు ఎంత ప్రయత్నించినా వసుంధర పెళ్లి ఆ మురళీగాడితోనే జరుగుతుంది. ఆ వసుంధర చచ్చినా జరుగుతుంది. బాధపడకమ్మా వసుంధర, ఇది కూడా మన మంచికేనమ్మా. ఇప్పుడు వంశీ సార్ మన దగ్గరే ఉన్నారు, తనకేం కాదు. ఎందుకంటే వైద్యులు చేసే వైద్యం కంటే ప్రాణం పోసే నీ ప్రేమే గొప్పది. డాక్టర్ గారు, ఆయనకేం ప్రమాదం లేదు కదా? చూడమ్మా, కోమాలో ఉన్న పేషెంట్ కండిషన్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ప్రస్తుతానికి హీజ్ ఫైన్. డాక్టర్, ఈయన కోసం ఒక కుటుంబం ఆరాట పడుతోంది. ఎంతో ఎదురుచూపుతో ఎదురు చూస్తోంది. మళ్ళీ ఇన్ని మామూలు స్థితికి తిరిగి తీసుకురాగలం కదా డాక్టర్? చూడమ్మా, చిత్రసేన్ జరిగిందంతా చెప్పాడు. అది విన్నాక ఆయన్ని మామూలు మనిషిని చేయాలనే నా ట్రాన్స్ఫర్ వదులుకుని ఇక్కడికి వచ్చాను. కానీ డాక్టర్, హాస్పిటల్లో శత్రువులు ఈయన ప్రాణాలు తీయడానికి ఏవో ఇంజెక్షన్స్ ప్రయోగించారంట. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ వల్ల ఈయనకేమైనా ప్రమాదం వాటిల్లుతుందా డాక్టర్? ఆ విషయం నాకు తెలుసమ్మా. నేను చెక్ చేశాను. ఇతను కోలుకుంటున్న సమయంలో కావాలనే ఎవరో ఈయనకు ఆపరేషన్ ముందు వేసే మత్తు ఇంజెక్షన్ వేశారు. దాని ఎఫెక్టే ఈయన ఇలా ఉండడానికి కారణమైంది. అలా జరగుండకపోతే ఇక్కడి దాకా వచ్చేదే కాదేమో. అంటే డాక్టర్ మీరంటోంది? నా వంతు ప్రయత్నం నేను చేస్తానమ్మా. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఇతను కోమాలోంచి బయటికి రావచ్చు, రాకపోవచ్చు. ఇతని మీద మీరు ఆశలు పెట్టుకోవడం కంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడమే మీకు మంచిది. మళ్ళీ కలుస్తాను. వంశీని చూసుకోవడానికి ఇక్కడ ఒక సిస్టర్ ఉంటుంది. వస్తానండి. వస్తాను చిత్రసేన్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా వసుంధర, జరిగిందేదో జరిగిపోయింది. మన ప్రాణాలు అడ్డేసైనా సరే వంశీ సార్ని కాపాడుకుందాం. మీ నుంచి నన్ను దూరం చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారో. మీరు నన్ను చూడటం కోసం ఇంకొక్కసారి ప్రయత్నించండి వంశీ సార్. మీతో మాట్లాడాలని, ఇంతకు ముందులా గొడవ పడాలని ఉంది. ఒక్కసారి నా కోసం కోలుకోండి. నా మాట వినండి వంశీ సార్. అమ్మా వసుంధర, ఒకసారి నేను బొమ్మ గీస్తే మీరిద్దరూ కలిశారు. మరోసారి నిజం నిరూపించపోతే మీరు మళ్ళీ కలిశారు. మీ ప్రేమ ముందు ఎవరూ గెలవలేరమ్మా. మీరే గెలుస్తారు. ఆయన గెలిపిస్తారు. సార్, వంశీ సార్, లేవండి సార్.
మంగళసూత్రం ఇదెక్కడదమ్మా?